హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కరివేపాకుతో పులుసు పెట్టానండి. ఈ విధంగా చేస్తే కరివేపాకు అంటూ ఇష్టం లేని వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఇలా కరివేపాకు తెచ్చుకొని పులుసు పెట్టుకొని తింటారండి. అంత బాగుంది. దీని ముందు ఏ ఆకుకూర కూడా పక్కన పెట్టేస్తారండి. అంత సూపర్‌గా ఉందన్నట్టు. ఇది ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్‌లోకి వెళ్లి చూద్దాం. ఇంకా ఈ కరివేపాకుతో మనం గాని ఈ విధంగా చేసుకొని వారంలో కనీసం ఒక 2 సార్లైనా గాని తినగలిగితే జుట్టు గూడా నలుపు రంగులో ఉంటుంది. కళ్ళకు గూడా చాలా అంటే చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ కరివేపాకుతో ఈ విధంగా చేసుకొని తింటే సూపర్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్‌గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకుని దాంట్లో వేసేసుకుందామండి. కానీ కరివేపాకు తీసుకునేటప్పుడు కరివేపాకులో 2 రకాల స్మెల్స్ ఉంటాయండి. ఒక కరివేపాకు తుంచి నలిపినా కూడా స్మెల్ రాదండి. ఇంకొక రకం అయితే భలే స్మెల్ వస్తుంటది. ఆ కరివేపాకు తీసుకోండి. తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా కూర కూడా మంచి స్మెల్‌తోనే చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలి అనిపించే విధంగా అంత మంచి స్మెల్ వస్తుందట. అందుకోసమనేసి ఇలా మంచి వాసన ఉండే కరివేపాకుని తీసుకునేసి ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కరివేపాకు గలగల అనే విధంగా మనం ఈ టైప్‌లో ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసుకుందాం. ఇది ఆయిల్ రాకుండా ఈ టైప్‌లో తీసి మొత్తం ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక ఫ్యాన్ గాలికైతే దీన్ని కొంచెం బాగా ఆరనిచ్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి సేమ్ అదే ప్యాన్‌లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చేసి జీలకర్ర కూడా ఒక సగం టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం అలా వేగనిచ్చుకునేసి ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా కొంచెం ఇరిసి అందులో వేసేసుకుని ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకొని చిటికెడు అంటే చిటికెడు ఇంగువ పొడి కూడా వేసి కొంచెం అలా ఇంగువని అందులో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది కొంచెం తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి సాల్ట్ వేసి ఈ టైప్లో మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని వేగనిచ్చుకోవాలి. ఈ ఏగేలోపు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కరివేపాకుని బాగా చల్లార్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో వేసేసుకుందాం. ఈ మిక్సీ జారీలో అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇది గ్రైండింగ్ చేసేటప్పుడు నీళ్లు అవసరమైతే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ టైప్లో మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి ఇప్పుడు మనం ఇందాక ఈ ఉల్లిపాయలు వేయించుతున్నాం కదా, ఈ ఉల్లిపాయలని ఈ టైపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలండి అవి ఒక గడ్డ తీసుకునేసి ఇలా మొత్తం పొట్టు తీసుకునేసి దాంట్లో వేసి ఇలా కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకునేసి ఇప్పుడు వీటన్నిటిని మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలి. ఈ కారం అవన్నీ ఏంటంటే వేసినప్పుడు ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగిన తరువాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఈ కరివేపాకు పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ కారం అవి వేసినప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. అది ఎంత బాగా వేగుతుందో అప్పుడే మరింత రుచి వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ కరివేపాకు పేస్ట్ దీంట్లో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు అలా మిక్స్ చేసుకుంటూ లైట్గా అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అదే మిక్సీ జారీలో కొద్దిగా నీళ్లు పోసి అందులో వేసుకోవచ్చండి. ఓకేనా? ఇది కొంచెం అందులో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకోవాలి. ముందే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు కదని ఎవరైనా అడగచ్చు. కాకపోతే ఏంటంటే ఆ కరివేపాకు పేస్ట్ మనం వేసినప్పుడు దాన్ని కొద్దిగా అలా మనం కానీ ఇలా పచ్చి వాసన పోయేంత వరకు అంటే మనం ఆల్రెడీ కరివేపాకును ఫ్రై చేసి ఉన్నాం ఆయిల్లో, అందులో అయినా కొంచెం అన్నది ఆ కరివేపాకు పసరన్నది ఉంటుంది. దాన్ని కొంచెం అలా
పేస్ట్‌ని వేగిన తర్వాత అప్పుడు నీళ్లు పోసి ఈ టైప్‌లో మనం బాగా ఇలా ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఓకేనా? అందుకోసం. ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఈ చింతపండు ఏదైతే ఉందో దాన్ని ఇలా పిసికి నీరు తీసి ఆ నీటిని ఇందులో పోసేసుకుందామండి. ఓకే. మనకి ఎంత గ్రేవీ అవసరమో అంటే పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్ళు ఈ చింతపండుతో పోసుకోవచ్చు. అప్పుడేమవుద్దంటే ఈ పులుపులో ఈ కరివేపాకుకి కాంబినేషన్ అదిరిపోద్దండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అది చూసుకునేసి ఎంత అవసరమో అంత వేసేసుకునేసి మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఈ పులుసుని మనం బాగా మూత పెట్టి మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకునేసి ఇప్పుడు కొత్తిమీర తినేవాళ్ళు వేసుకోవచ్చు, తిననోళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. దానికేం ఇబ్బంది లేదండి. ఇలా చేసుకుని తిని చూడాలండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసిన ఎవరైనా సరే ఎప్పుడు కరివేపాకు కనిపించినా ఒక్కసారి ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. ఇది మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంది. వేడివేడి అన్నంలోకైనా, ఇంకా చపాతీ, పుల్కా ఇలాంటివి మనం ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఈ టైప్‌లో చెయ్యండి. కానీ రుచి మాత్రం అద్భుతం అండి. ఎవ్వరైనా సరే ఈజీగా దీన్ని చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది.